నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి ఇలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు నూకాల అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి అనకాపల్లినే కాదు యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉందో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేపించి అయోధ్య రామ టెంపుల్లో కానీ తిరుపతిలో కానీ సిద్ధిలో కానీ అటు గంగోత్రిలో కానీ బద్రీనాథ్లో కానీ కేదార్నాథ్లో కానీ ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కంచి కామాక్షి మధుర మీనాక్షి అంతలకు కూడా పూజలు చేయించి ఆ స్వామి దీవెనలు తీసుకొని ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరిగినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు రమేష్ గారిలో ఉన్నాయి. ఎందుకంటే మేము 30 ఏళ్ళ నుంచి కూడా ఆయన చూడడం అనేటువంటి జరుగుతుంది. కూడా అంతే ఈవేళ కూడా తప్పనిసరిగా దీని తాలూకు మెంబర్షిప్ ఇక్కడ పార్లమెంట్లో కావాలి, లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి పట్టుదలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉంటారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈవేళ ఈ నామినేషన్ చేసినటువంటి సందర్భంగా చెప్తున్నాను, అనకాపల్లిలో పార్లమెంట్ సభ్యత్వం, పార్లమెంట్ మెంబర్షిప్, 7 అసెంబ్లీ మెంబర్షిప్స్ మొత్తం అందరూ కూడా ఉమ్మడి పార్టీల తాలూకు అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అందరూ అభ్యర్థులు కూడా విశ్వాసంతో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే జగన్ గారి ప్రభుత్వాన్ని మరి కావాలని ప్రజలు కోరుకున్నారు, కానీ 5 ఏళ్లలోనే ప్రజలకు నరకం చూపించాడు జగన్. మళ్ళీ జగన్ వద్దు బాబో అనేటువంటి పరిస్థితిలో ఆయన పరిపాలన చేయడం. భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంది. మీరందరూ దయచేసి పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. సారథ్యంలో భవిష్యత్తులో బాగుపడుతుందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి ఆశతో ప్రజలంతా కూడా రమేష్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈయన 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు. తర్వాత వేళ